ఇప్పుడు మా అల్లునికి నేను పేరు పెట్టాను సాయి అని, సాహేష్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి నేను ఈయన మిలిటరీలో పోతే బాగుంటుంది అన్న. ఓకే. నాకు ఇష్టం, ఆయన బాడీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి పోతే సక్సెస్ అవుతారు, అది ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు నేను ఎంతమందికి నేను న్యూమరాలజిస్ట్ ఉన్నా, కమింగ్ టు మై సిస్టర్, నేను చిన్న తమ్ముడినే, మా బావ దగ్గర నేను మర్దినే. ఇప్పుడు నేను అది ప్రూవ్ చేయాలంటే ఏమైనా సైంటిఫిక్ ఉంటే కరెక్టే కదా. సైంటిఫిక్ అన్నప్పుడు అప్పుడే ఒక కాన్సెప్ట్ వస్తుంది, డిఎంఐటి, డర్మటోగ్రఫీ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్. ఓకే. ఎప్పుడైతే ఒక మనిషి 1 year తర్వాత మినిమం 2 years బార్న్ బేబీ మీరు చేయి ప్రింట్స్ తీసుకున్నారనుకోండి, ఆ బాబు మైండ్ సెట్ అనేది ఏంటి తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే ఆయన బ్రెయిన్ ఫార్మేషన్ దేనికి ఉందనేది తెలిసిపోతుంది. ఇప్పుడు జస్ట్ క్యాన్ యూ ఇమాజిన్ సచిన్ టెండూల్కర్ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అవుతుండేనా? గాడ్ నోస్ సార్. ఒక 10th class స్టూడెంట్, ఒక 10th class ఫెయిల్ అయిన స్టూడెంట్ దగ్గర పోయి ఆటోగ్రాఫ్ తీసుకుంటారా? నో. మళ్ళీ సచిన్ దగ్గర తీసుకుంటున్నారు కదా. మళ్ళీ సచిన్ 10th class ఫెయిల్ కదా. మళ్ళీ అదే సచిన్ 10th class ఫెయిల్ అయిన సచిన్కి మీరు పోయి చూస్తే 10th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ సచిన్ టెండూల్కర్ మీద, ఫస్ట్ లెసన్. మళ్ళీ అదే ఎలా పాసిబుల్? అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ నాట్ బార్న్ టు బి ఇంజనీర్. మీ బ్రెయిన్ ఎలా ఫార్మేషన్ అయింది, మీరు ఏ పర్పస్ కోసం పుట్టారు అనేది అది కరెక్ట్ తెలిసిందనుకోండి, ఎవ్రీవన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. ఈ కాన్సెప్ట్స్ తీసుకురావాలి అనేది నా మెయిన్ ఉద్దేశం. ఓకే.